నమస్తే, మీరు చూస్తున్నారు ఆచార్య టీవీ. నా పేరు వెంకట్. ఈరోజు మనం ఉప్పల్ నియోజకవర్గం, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో బీజేపీ నాయకుడైన బీజేపీ బాలచందర్ అంటారు, పూర్తి పేరు దేవసాని బాలచందర్. ఆయన రాజకీయ జీవితం బీజేపీ, హిందూ ధర్మం, సనాతన ధర్మం. ఒకరితో వైరుధ్యం కంటే స్నేహంలోనే మనము ప్రశాంతతతోనే ప్రజలకు సేవ చేయొచ్చు అనే వ్యక్తి. ఉప్పల్ వాస్తవుడిగా దాదాపు 20 సంవత్సరాల నుంచి ప్రజా క్షేత్రంలో ప్రజలకుతో మమ్మికమైన వ్యక్తి ఆయన దేవసాని బాలచంద్ర గారు మనతో పాటు ఉన్నారు. ఉప్పల్ బీజేపీ కన్వీనర్ అండ్ బీజేపీ సీనియర్ నాయకులు కూడా. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్ బాగున్నారా? బాగున్నాను సార్, మీరు ఇంత ప్రశాంతంగా ఉంటారు, ఎప్పుడు చూసినా నిమ్మలంగా ఉంటారు. అంత పెద్ద హడావుడి లేకపోతే ఏదో వైరుధ్యాలు ఏదో అలా ఉండదు. అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ముందలుగా అయితే నేను ఎప్పుడు ప్రశాంతంగానే ఉంటాను మీరు అన్నట్టుగా. సో ప్రశాంతంగా ఇచ్చినటువంటి దానికి సొల్యూషన్ ఉంటుంది. అనవసరంగా మనం యాంగ్జైటీ అయ్యి దాని గురించి పట్టించుకొని ఇష్యూస్ అన్ని అంత పెద్ద చేసుకోవాల్సిన అవసరం లేదు. సో నా కుటుంబ నేపథ్యం అనేది మా నాన్నగారు, అమ్మగారు అక్కారం, ఉమ్మడి మెదక్ జిల్లాలోని, ఇప్పుడు సిద్దిపేట జిల్లా, ఓకే, గజ్వెల్కి దగ్గరలో ఉన్నటువంటి ప్రజ్ఞాపూర్ నుంచి ఒక 2 కిలోమీటర్లో అక్కారం అని ఉంటుంది. ప్రజ్ఞాపూర్ నుంచి టువర్డ్స్ జగదేవ్పూర్ వెళ్ళారు. అక్కడ నేను పుట్టింది. కానీ పుట్టిన 1 సంవత్సరం లోపలే నేను హైదరాబాద్కి ఈ భాగ్యనగర్కి రావడం జరిగింది. భాగ్యనగరంలోనే నా జీవితం అంతా, బాల్యం అంతా ఇక్కడే జరిగింది. మొదట్లో రామత్పూర్ వచ్చాం. రామత్పూర్లో ఒక 6 years అక్కడ ఉన్నాను. దాని తర్వాత చిల్కానగర్కి వచ్చాం. చిల్కానగర్కి సుమారు 1979లో వచ్చాం. ఇక్కడ కూడా చాలా ఓల్డ్ మంచి 79. అప్పుడు నేను చిల్కానగర్కి వచ్చినప్పుడు చిల్కానగర్ ఏం లేదు. దాదాపుగా ఒక సుమారుగా అంటే ఒక 50 ఇళ్ళు కూడా ఉండవు, అంతే, 50 houses కూడా ఉండవు. సో అంతా అడవి ప్రాంతం. అప్పుడు వచ్చాం. అప్పుడు నేను ఉప్పల్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్లోనే చదివాను. ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళేసి వర్షం వచ్చినా తడిచి, ఎండ వచ్చినా ఎండలో అంత నడకలో సంఖలో బ్యాగ్ వేసుకొని ఉప్పల్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్ వెళ్ళి నా బాల్య అభ్యాసం చదువు ఉప్పల్లోనే జరిగింది. మీరు ఇంత ముందుకు రాజకీయాలకు రాకముందుకు మీరు ఏ వృత్తిలో ఉండేవాళ్ళు? రాజకీయాలకు రావాలని మీకు ఎందుకు అనిపించింది? అంటే మొదటి నుంచి నాకు దేశం అంటే మక్కువ. ఈ భారతదేశం ఒక సనాతన ధర్మం గురించి, సనాతన విలువ గురించి, భారతదేశం యొక్క నైతికత మీద ఆధారపడింది అనేసి చిన్నప్పటి నుంచి చదువుకున్నటువంటి నేపథ్యం కూడా అట్లాంటిదే. తద్వారా నాకు కొంచెం ఆ దేశం అంటే మొదటి నుంచి కూడా అన్యాయం ఎక్కడ జరిగినా కానీ అక్కడ నిలబడే తత్వం నాలో ఉండేది. సో దాని గురించి చిన్న యాక్సిడెంట్ అయినా కానీ అక్కడ నిలబడేసి వాళ్ళ గురించి నైజం అది మా నాన్న నుంచి అబ్బింది. మా నాన్న కూడా అలానే చేసేవాడు. సో అట్లా ఇతరులకు ఏదైనా సహాయం, ఆపదలో ఉంటే సహాయం చేయడం, ఇతరుల కోసం ఏదైనా అవసరం అనిపించినప్పుడు మనం నిలబడడం, అది స్వయంగా అక్కడి నుంచి మా నాన్నగారి నుంచి నాకు అలమింది. ఇతరులు కూడా, నా స్నేహితులు కూడా దాన్ని కొంచెం పెంచి పోషించడం జరిగింది. ఎట్లా అంటే వృత్తిలో భాగంగా నేను ఎక్కడైతే నిలబడ్డానో నాకు ఆ మంచి పేరు అక్కడి నుంచే రావడం జరిగింది. దాన్ని పలానా ఆయన నాకు హెల్ప్ చేస్తున్నాడు అనేసి వాళ్ళు చెప్పడం వల్ల నాకు కొంచెం ఏదో ఇక యాంగ్జైటీగా నాకేదో ఉత్సాహం వచ్చేసి ఇంకా ఎక్కువ చేయడం మొదలు పెట్టాం. అట్లా చేస్తూ నేను 90లో పక్కనే బ్యాక్లైట్ ఎల్ఎంఐ కంపెనీ ఉంది నాచారంలో. నా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత, సో నా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నేను గ్రాడ్యుయేషన్ కూడా నేను తర్వాత చేశాను. ఇంటర్మీడియట్ అయిపోగానే నేను బ్యాక్లైట్ ఎల్ఎం కంపెనీలో జనరల్గా ఒక కాంట్రాక్ట్ లెవెల్గా జాయిన్ అయ్యేసి అక్కడే పర్మనెంట్ అయ్యి అక్కడే నా గ్రాడ్యుయేషన్ కూడా 96లో ఓపెన్ యూనివర్సిటీ ద్వారా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వాళ్ళు డిగ్రీ అయిపోయింది కదా, జనరల్ ఎంప్లాయీ నుంచి నిన్ను ప్రమోట్ చేస్తూ క్లర్క్గా ప్రమోట్ చేయడం జరిగింది అక్కడ రిక్వైర్మెంట్ ఉంటే. సో అక్కడ చేసిన తర్వాత ఎంప్లాయీస్ యూనియన్లో కూడా నేను జాయిన్ అయ్యాను. ఎంప్లాయీస్ యూనియన్లో జాయిన్ అయ్యి అక్కడ అంటే అప్పటి నుంచి ప్రత్యక్ష పోరాటాల్లోకి వెళ్ళండి. ఒక రాజకీయంగా అది అనుకోండి, అందరి తరఫున మనం లీడ్ చేయడం, అందరికీ ఎక్కడైతే మేనేజ్మెంట్ కార్మికులని ఎక్కడ దగా చేస్తుంది అనేది కనిపెట్టేసి దానిపైన మనం పోరాటం చేసాం. అక్కడ ఉన్న ఎంప్లాయీస్ని పర్మనెంట్ చేయడం, ఇంత లాభాలు వస్తున్నాయి మిమ్మల్ని మారెందుకు పర్మనెంట్ చేయరు అనేసి ఆ లాభాలని
అందరికి ఇచ్చి పెట్టి ఇంత కార్మిక లోకానికి ఇంత జగా నడుస్తుంది, ఉమ్. వాళ్ళకి ఇంత లాభం ఉన్నప్పుడు మనకు దాంట్లో చేయడం యాజ్ పర్ తప్పేమో. స్ట్రాటజీ ప్రకారం, స్టాటిస్టిక్ ప్రకారం ఒక 5 to 6-7% ఎంప్లాయీస్ జీతాలు అనేది ఉండాలి. ఉండాలి. అవును. అది దానికంటే తక్కువ ఉన్నాయి కాబట్టి మన మీద పోరాటం చేసాం. ఓకే ఓకే. సో తర్వాత రాను రాను అక్కడ వేజ్ రివిజన్స్ కూడా, అంటే అగ్రిమెంట్స్ అంటారు, ఎవ్రీ 3 yearsకి వేజ్ రివిజన్ జరుగుతుంది, దాంట్లో కూడా పార్టిసిపేట్ చేసేది. అక్కడ ఉన్న వాళ్ళని 25. ఇది మేనేజ్మెంట్కి కంటగింపు కలిసి బాలచందర్ అన్నింటిలో ఇట్లా మేనేజ్మెంట్ దగ్గర ఉన్నటువంటి లూప్ హోల్స్ అన్ని కనిపెట్టి ఈ వీళ్ళకి హెల్ప్ చేస్తూ పోతున్నాడని తర్వాత కసిగట్టి కొంచెం మనం పక్కన పెట్టడం కూడా జరిగింది. అంతే. ఆబ్వియస్లీ ఇప్పుడు ఏంటంటే ఏదన్నా మనం చేద్దాము అనే ముంగడికి వెళ్ళినప్పుడు అది కంపల్సరీ అపోజిషన్ చేయడం అనేది ఒకరికి ఇబ్బంది కావడం అనేది, అంటే ఎప్పుడైతే పేదోడి పక్షాన నిల్చుంటామో తప్పకుండా ఒక ఇబ్బంది అనేది ఇబ్బంది అవుతుంది. ఇంకా వాళ్ళు కొంచెం దాని మీద నన్ను పక్కన పెట్టేసి ఇక్కడి నుంచి తీసేసి మళ్ళీ జనరల్ వర్క్ మీద దగ్గరికి పంపించడానికి ట్రై చేస్తారు. నాకు కొంచెం అది ఇబ్బందికరంగా ఉండే. ఓకే. సో అయినా కానీ ఇంకా దాన్ని 2014లో అక్కడి నుంచి 2012లో మొత్తానికి వదిలేసి బయటకు వచ్చేసాం అక్కడ. సో మొత్తం మీద మీరు ఉద్యోగం చేస్తే కూడా ప్రజా జీవితంలో ఉన్నట్టే. దాని తర్వాత ఇట్లా ప్రాబ్లం మేనేజ్మెంట్ దగ్గర అవుతుందని నేను ఇంకా కొంచెం సైడ్గా ఇన్కమ్ ఏదైనా జనరేట్ చేసుకోవాలని ఎల్ఐసి ఏజెన్సీ తీసుకొని ఎల్ఐసి పాలసీలు చేసుకుంటూ నా ఇన్కమ్ని సోర్సెస్ని పెంచుకుంటాను. ఇంకా ప్రజల్లోకి వెళ్ళారు. ఇంకా ఎల్ఐసి అంటే ఇక డైరెక్ట్ డోర్ టు డోర్ మనిషి చాలా మంది ఆపదలో ఉన్న ఇన్సూరెన్స్ చేయించి వాళ్ళకి ఏమైనా అవుతే వాళ్ళ కుటుంబాలన్నీ ఆదుకునేది ఒక మంచి సంస్థ. నాకు కూడా ఆ స్వభావ సిద్ధంగా నాకు కూడా అట్లా సేవ చేసే తత్వం కూడా ఉంది కాబట్టి అది అందులోకి అది కొంచెం మంచిగా అనిపించింది. చాలా అలా చేసుకుంటూ వెళ్ళాం. ఇటు అంటే బీజేపీనే ఎందుకు ఎంచుకోవాలనిపించింది, బీజేపీ వైపే వెళ్ళడానికి గల కారణం ఏంటి? బీజేపీ అనేది నేను కాంగ్రెస్ అప్పుడు నా బాల్యంలో చూసాను, చెన్నారెడ్డి గారి పీరియడ్ చూస్తున్నాను. కాంగ్రెస్ గవర్నమెంట్ సెంట్రల్లో ఉండేది. భారతీయ జనతా పార్టీ స్వభావ సిద్ధంగా ఒక వైవిధ్యమైనటువంటి పార్టీ, మిగతా కాంగ్రెస్ పార్టీలకు కానీ కమ్యూనిస్ట్ పార్టీలకు కానీ ఇంకే ఏ పార్టీకైనా కానీ ఒక భిన్నమైన పార్టీ. జాతీయవాదాన్ని ఉనికిగా ఈ దేశమే ముందు మిగతాదంతా తర్వాత అనేది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం. సో ముందుగా నేషన్ ఫస్ట్ అనే దానికి నేను కూడా ఎప్పుడైనా కానీ ఏ సందర్భం వచ్చినా కానీ జాతి యొక్క గౌరవాన్నే ముందుకు ప్రాధాన్యత ఇవ్వాలనేది నాకు నచ్చిన సిద్ధాంతం. అది కూడా ఆ సిద్ధాంతం ప్రకారంగానే భారతీయ జనతా పార్టీ నడుస్తుంది కాబట్టి ఆ సిద్ధాంతం నచ్చి, ఐడియాలజీ నచ్చి అటు నుంచి వెళ్ళాం. ఇక అట్లానే స్వయం సేవకుగా ఉన్నాను కాబట్టి ఈ దేశం మీద అంటే ఆర్ఎస్ఎస్లో కూడా మీరు పనిచేశారు? ఆర్ఎస్ఎస్లో కూడా ఉన్నాను. ఓకే. అంటే ఆర్ఎస్ఎస్ ప్రముఖులు, సంఘ ప్రముఖుల వరకు వెళ్ళారా? అట్లేం లేదు కానీ ప్రాథమిక విద్య దాంట్లో శిక్షణ తరగతులు ఉంటాయి, ప్రాథమిక శిక్ష వరకు పూర్తయింది. ఓకే, రైట్. అయితే ఇప్పుడు ఉప్పల్ కాన్స్టిట్యున్సీకి వచ్చేసరికి బీజేపీ బాలచందర్ అనే ఒక మార్క్ పడింది. ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో గత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అప్పుడు ఒక రకంగా ఉంటుండే, ఇది బీజేపీ బీఆర్ఎస్ అనే పోటాపోటీలో నడిచింది. కొంతవరకు కొన్ని బీఆర్ఎస్ కొన్ని బీజేపీ గెలుచుకోవడం జరిగింది మొత్తం జిహెచ్ఎంసీ లెవెల్లో. ఇప్పుడు జిహెచ్ఎంసీని 3 రకాలుగా విభజించారు, మల్కాజ్గిరి అనుకోవచ్చు, సైబరాబాద్, హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్. సో ఇట్లా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం ఉంది. అంటే మీరు ఒక కాన్స్టిట్యున్సీ స్థాయి నాయకుడు కాబట్టి మీరు రాష్ట్ర రాజకీయాలు అడుగుతున్నాం మిమ్మల్ని. ఇప్పుడు రాబోయే అంటే ఏ మున్సిపల్ అంటే జిహెచ్ఎంసీకి సంబంధించిన ఎలక్షన్స్లో ప్రజల నాడి ఏ విధంగా ఉండబోతుందంటే మీరు ఏం చెప్తారు? ఆబ్వియస్లీ ఇంతకుముందు గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇక్కడ రూలింగ్లో ఉండేది. అవును. అప్పుడు మాకు వాళ్ళకి మాత్రమే పోటీ ఉండేది. ఓకే. ఇప్పుడు బీఆర్ఎస్ కొంచెం చితికిలబడి వెనుకబడింది. అవును. ఇప్పుడు గవర్నమెంట్లో కాంగ్రెస్ వచ్చింది. సో కాంగ్రెస్కి మాకు మాత్రమే పోటీ ఉంటుంది. బీఆర్ఎస్ పోటీలో చాలా తక్కువ, కష్టం అండి, చాలా కష్టం. అంటే మీరు అది చెప్పినప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జిహెచ్ఎంసీలో ఇప్పటికీ ఒక మంచి స్థాయిలో ఉన్నది వాళ్ళ హవా కానీ, మరియు కాంగ్రెస్ యొక్క పాలన ఈ 2 సంవత్సరాల నుంచి రూలింగ్లో ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లలో బీజేపీకి ఏం దెబ్బ పడదంటారా? లేదు. ఎందుకంటే కాంగ్రెస్ మీరు గత ప్రభుత్వం ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది సుమారుగా. ఈ 2 సంవత్సరాలలో వాళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పి, ఎన్ని సంక్షేమ పథకాలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చినారో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈరోజు వరకు వాళ్ళు ఇచ్చినటువంటి ఒక్క హామీ కూడా నెరవేర్చినటువంటి ఒక్క ఆర్టీసీ ఉచిత బస్సు తప్ప ఏది
వాళ్ళు రైతులకి రుణమాఫీ అన్నారు, ఉమ్. అది సవ్యంగా చేయలే, అంత అపసవ్యంగా చేసి ఆ రైతుల చేత చివాట్లు తిన్నారు. రైతు బంధు. రైతు బంధు ఉమ్. ఎన్నిసార్లు రైతు బంధు రావాలి ఈ 2 సంవత్సరాల్లో? ఉమ్. 2 సార్లు ఎగ్గొట్టేసినాడు. ఉమ్. 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 ఇప్పటివరకు ఒక ఉచిత బస్సు మినహా వాళ్ళకి మహిళలకి 2,500 రూపాయలు ఇస్తానటువంటి ఇప్పటివరకు ఆడపిల్లలకి ఇవ్వలేదు, మహిళలకి ఇవ్వలేదు. ఉమ్. తర్వాత వాళ్ళే ప్రకటించారు, మేము మీరు కళ్యాణ లక్ష్మి ఇస్తున్నారు 1,00,000 రూపాయలు అనేసి, మేము ఒక తులం బంగారం కూడా అదనంగా యాడ్ చేపిస్తాం. కానీ ఎంత విచిత్రం అంటే ఈరోజు ప్రజలు వాళ్ళని అడుగుతా ఉంటే బంగారం రేట్లు హనుమంతరావు గారు చెప్తారు, ఎంత విడ్డూరంగా చెప్తారంటే అపహాస్యంగా చెప్తున్నాడు. ప్రజలకి ఇచ్చినాం అప్పుడు, కానీ ఇప్పుడు బంగారం రేటు పెరిగిపోయింది, ఎడికెళ్ళి ఇచ్చేయాలా? పావుతులం కూడా ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు ఉన్న కళ్యాణ లక్ష్మిని పెంచడానికి కూడా ఉన్న కళ్యాణ లక్ష్మిలో కోతలు ఇస్తున్నారు. వాళ్ళు 3 నెలలు 6 నెలల తర్వాత జరిగిన కళ్యాణ లక్ష్మి పథకాలను కూడా ఇప్పటి వరకు ఇవ్వట్లేదు వాళ్ళకి. సో పేద బడబీన వర్గుల వాళ్ళు ఏమనుకుంటారంటే, ఆడపిల్ల పెళ్లి చేస్తే 1,00,000 రూపాయలు గవర్నమెంట్ ద్వారా వస్తుంది అనుకునేసి వాళ్ళు ఎక్కడో నయానో భయానో అప్పు చేసుకొని పెళ్లి చేసుకుంటే 1 సంవత్సరం కాలం గడువు లోపల కూడా అవి రావట్లేదు. కానీ ప్రస్తుతం జిహెచ్ఎంసీలో ఇప్పుడు హైడ్రా అనుకోండి, లేకపోతే ఇంకేమో అంటే మేము ఎప్పటికప్పుడే స్పందిస్తున్నాం. చెరువుల పునరుద్ధరణ జరుగుతుంది, రోడ్లు కూడా బాగా చేస్తున్నాం. రేపు మూసీ కూడా ఉంది, మూసీని కూడా చాలా బాగా చేస్తున్నాం అంటారు. దీని ద్వారా ఏమైనా ప్రజలలో మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయా? కాంగ్రెస్ వైపు ప్రజలు వెళ్ళొచ్చా? ఎట్లా వెళ్తారండి? ఇప్పుడు హైడ్రా వచ్చింది, మీరు హైడ్రా వచ్చిన తర్వాత సరే హైడ్రా వేసేసి హైదరాబాద్ని మేము ఏదో మోడల్ సిటీగా తీర్చిదిద్దుతామన్న ఆలోచన చేసి వచ్చారు. కానీ వాళ్ళు చేస్తున్నటువంటి యాక్షన్ ఎక్కడైతే ఉందో, ప్రాథమికంగా వాళ్ళు బడుగు బలైన వర్గాలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే టార్గెట్ చేసుకొని వాళ్ళ కట్టడాలను మాత్రమే కూల్చేస్తున్నారు. వాళ్ళ బడుగు వర్గాలు ఎక్కడంటే వాళ్ళు లోన్ తీసుకుంటారు, ట్యాక్స్ కట్టుతున్నారు. ఎప్పుడో ఒక 10 ఏళ్ళు ఒక మామూలు సామాన్య వ్యక్తి ఒక ఇల్లు కట్టుకోవాలనేది జీవితంలో ఒక పెద్ద కళ. అలాంటిది వాళ్ళు సంవత్సరంకి ఎంతో కూడబెట్టి వచ్చిన దాంట్లో సగం కడుపుకు తినక కూడబెట్టినటువంటి డబ్బుని ఒక ఇల్లు రూపకంగా వాళ్ళ ఆశల పల్లకి మోస్తూ ఉంటే, దాన్ని హైడ్రా ఈరోజు వచ్చేసి కూలగొట్టేసి వాళ్ళ ఆశలన్నీ నిరాశలు చేసేసి జీవితాలను కొల్లగొడుతున్నటువంటి ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా ద్వారా చేస్తుంది. ఇప్పుడు గాంధీ మహాత్ముని విగ్రహం కోసం మూసీ పక్కన ఒక అపార్ట్మెంట్ ని తీసేస్తాము. అపార్ట్మెంట్ కాదు, చాలా అపార్ట్మెంట్. దీన్ని ఏ విధంగా చూస్తారు అసలు బీజేపీ పార్టీ ఏ విధంగా? ఇప్పుడు మహాత్మా గాంధీ విగ్రహాన్ని పెట్టండి, అనువైన ప్లేసెస్ చూసి పెట్టండి, కానీ ప్రజలు గుండెల మీద కట్టుకున్నటువంటి వాళ్ళని ఆ మహాత్మా గాంధీ విగ్రహం పెట్టడం అనేది భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దీనికోసం పోరాటానికి కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధం. ఈరోజు మా రాష్ట్ర నాయకుడు రామచంద్రరావు గారు కూడా వారిని పరామర్శించి అక్కడికి ఉన్నటువంటి వాళ్ళకి భరోసా కూడా ఇచ్చడం, దీని మీద ప్రత్యక్ష యుద్ధం కూడా చేస్తామని వారికి హామీ ఇవ్వడం జరిగింది. కానీ మేమనేది ఏంటంటే, ఇప్పుడు మేము గుజరాత్లో కట్టాం సర్దార్ వల్లభాయ్ పటేల్, అవరికి ఎవరికైనా స్థల సేకరణ కానీ చేయలేదు. ఇక్కడ కూడా మీరు ఎక్కడైనా ఇంకా గోల్కొండకి ముందు వెళ్ళండి, లేకుంటే నగరంలో ఎక్కడైనా చూసేసి దానికి ఒక బగాయత్లో కట్టండి, ఇంకెక్కడైనా కట్టండి. కానీ పేదల ఇల్లు కూల్చేసి ఆ ఇళ్ల స్థలంలో గాంధీ విగ్రహం కడతామంటేది మాత్రం అది సహేతుకమైనటువంటి కాదు. గాంధీ ఉంటే కూడా ఒప్పుకోడు, ఎందుకంటే వీళ్ళందరినీ జీవితాలతో చెలగాటం ఆడేసి నా విగ్రహం అక్కడ పెడతా అంటే కూడా ఆయన పాపం కల్లీలు గార్చేటోడు. ఆయన అందరి కోసం పోరాడినోడు, దేశం కోసం పోరాడినోడు, అట్లాంటి వ్యక్తి కూడా హర్షించాడు. అంటే ఇది ఈయన రేవంత్ రెడ్డి యొక్క వైఖరి అంటే ఎవరిని మెప్పియడానికి ఈ పని చేస్తున్నారంటే, రేవంత్ రెడ్డి స్వభావము చాలా మందికి అర్థం కాదు. యాక్చువల్గా ఏంటిదంటే తను మొత్తం అంతా గాన మీరు చూసినారు ఆయన ఎక్కడి నుంచి ఆయన ప్రస్థానం ఎక్కడ జరిగింది, టీడీపీ నుంచి ఏబీవీపీ నుంచి వచ్చిన తనకంటూ ఒక లక్ష్యాన్ని పెట్టుకొని దాన్ని ఆయనే చెప్పాడు ఆయన స్పీచ్లో, నేను ఎంతమందిని తొక్కైనా నేను అనుకున్నది సాధిస్తా, నాకు కావాల్సిందే నేను సాధించుకుంటా. అట్లానే ఆయన ప్రస్థానం కూడా జరుగుతుంది. అంటే జనాలకు కావాల్సింది కాకుండా ఆయనకు కావాల్సింది స్వార్థం కోసం. ఇప్పుడు ఈ హిల్ట్ అని పెట్టాడు, ఇండస్ట్రియల్ బెల్ట్ వాళ్ళంతా తీసేసేసి భూములన్నీ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి కోట్ల రూపాయలు దండుకోవడానికి అదొక ప్రణాళిక రచించినాడు. అట్లానే మూసీ రివర్స్ బెల్ట్ ప్రక్షాళన కూడా అదే విధంగా ఆ మూసీకి 100 మీటర్లు అటువైపు 100 మీటర్లు ఇటువైపు ఉన్న వాటిని కూడా తొలగించి
ఏదో నైట్ ట్రావెల్ కోసం అని టూరిజం కోసం డెవలప్ చేస్తా అనే ఉద్దేశంతో చేస్తున్నాడు. మేము దాన్ని హర్షిస్తాం. ఇప్పుడు మంచి చేస్తే మేము హర్షిస్తాం, కానీ పేదల ఇల్లు కూర్చోడం అనేది తగదనేది మేము చెప్తుంది. దయచేసి రేవంత్ రెడ్డి గారిని మరొకసారి మా పార్టీ తరఫున కూడా మేము విన్నపిస్తాం ఏంటిదంటే, ఇట్లాంటి చర్యల్ని మేము ఉపేక్షించాం. రాబోయే కాలంలో ప్రజాక్షేత్రంలో ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లోనే మీకు గట్టిగా దీనివల్ల బుద్ధి చెప్తామని తెలియదు. ఉప్పల్ కాన్స్టిట్యున్సీకి వచ్చేసరికి మీరు ఉప్పల్ డివిజన్కి సంబంధించిన వ్యక్తిగా, అంటే ఉప్పల్ కాన్స్టిట్యున్సీ మొత్తం మీకు కన్వీనర్గా ఉన్న డివిజన్కి సంబంధించిన వ్యక్తిగా, ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఉప్పల్లో ఇన్ఛార్జ్ ఎవరైతే నాయకులు ఉన్నారో కాంగ్రెస్ పార్టీ, ఎవ్రీ ఫండ్ మా తరపు నుంచి వస్తుంది, ఇది మేము తీసుకొచ్చిందే, అంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నా, అటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నా, కేవలం నేనే చేస్తున్నా అనే ఒక ప్రచారం జరుగుతుంది. దాన్ని ఎంతవరకు మీరు సంబంధిస్తారు? ఎందుకు అంటే నవ్వుతా అంటారు. ఎందుకంటే ఆయన జేబులో, కాంగ్రెస్ జేబులోకి వెళ్ళి రావట్లేదు, ఆయన ఫండ్ ఈయన జేబులోకి వెళ్ళి రావట్లేదు. ఇప్పుడు మా సపోజ్ నేను కూడా మా రామంతపూర్ డివిజన్ కానీ, మా చిల్కన్నగర్ డివిజన్ కానీ, ఇంకా మా నియోజకవర్గంలో ఉన్నటువంటి 2-3 నియోజకవర్గాల్లో ఎంపీ రాజేందర్ గారు ఇక్కడ స్థానికంగా మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి ఒక 5 లక్షల మెజార్టీతో గెలిచినటువంటి ప్రజాబలం, మంచి లీడ్ ఇచ్చినటువంటి ఎంపీ. ఆయన సిఫార్సు లెటర్ ద్వారా మేము ఇప్పుడు రామంతపూర్కి ఒక 3 కోట్ల రూపాయల నిధుల్ని సాధించుకోవడం జరిగింది. చిల్కానగర్కి సుమారుగా ఒక 2 కోట్ల రూపాయల వరకు ఇచ్చారు. అది పైప్ లెవెల్లో ఉంది. 1 కోటి రూపాయలు ఆల్రెడీ జిహెచ్ఎంసీ ఫండ్సే. కానీ సిఫార్సు చేసింది ఎవరు? మల్కాజ్గిరి ఎంపీ. అట్లానే ఆయన ఇక్కడేం ప్రజాక్షేత్రంలో వాళ్ళ భార్య మొన్నటి వరకు కార్పొరేటర్, ఆయన ఇన్ఛార్జ్, ఆయన గెలిచింది లేదు. గెలిచిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు ఉన్నారు ఇక్కడ. సో ఇప్పుడు ఆయన ఏం చేస్తా అంటే అక్కడ అడిగేసి, సరే ఆయనకు నియోజకవర్గంలో నాకు కొంచెం కలగాల, నాకు కొంచెం నా పేరు రావాలనే ఉద్దేశంతో నాకు డెవలప్మెంట్ ఫండ్ ఇది ఇవ్వండి అంటే, జనరల్గా ఏ పార్టీ అయినా కానీ సరే మన నాయకత్వాన్ని పెంచడానికి, అక్కడ ఉన్న ప్రజల్ని పెంచడానికి ఇస్తారు. గతంలో 2014లో మా ఇక్కడ బీజేపీ నుంచి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు గెలిచినారు. 14లో గెలిచినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ అంతా, భూగర్భ డ్రైనేజ్ కానీ, మంచినీటి వ్యవస్థ కానీ అంత దారుణంగా ఉండేదంటే అంత దారుణంగా. నేను అక్కడికే వస్తున్నా. ఉప్పల్ అంటే దోమలు, చెరువులు, గుర్రపు డెక్క, అస్తవ్యస్తమైన నాళాలు, ఇవన్నిటి పరిస్థితి నుంచి గత ప్రభుత్వం కానీ, ఇప్పుడు వచ్చిన పర్టికులర్ ఈ 2.5 ఇయర్స్ నుంచి అసలు 30 కోట్ల రూపాయలతో మేము డెవలప్మెంట్ స్టార్ట్ చేసినాము అని ఇప్పుడు మొన్న పాలాభిషేకాలు కూడా జరిగినాయి చెరువుల దగ్గర. కానీ అప్పటికిప్పటికి జరిగిన మార్పు ఏంటంటే మీరు ఏం చెప్తారు? శూన్యం అండి, అసలు సున్నా. డెవలప్మెంట్ అనేది సున్నా. స్వయంగా ముఖ్యమంత్రి గారే నేనేదో బంగారు నిధులు ఉన్నాయి, బంగారు బిద్దలు ఉన్నాయని ఇక్కడికి వచ్చినాను, ఇక్కడ చూస్తే ఏం లేదు అనేసి ఆయనే చెప్తున్నాడు. ఇప్పుడు ఏ డెవలప్మెంట్ జరుగుతున్నటువంటి సందర్భం చూసినా ఇది కేంద్రం నుంచి విడుదలైనటువంటి నిధుల ద్వారానే జరుగుతూ ఉంది. ఓకే, చెరువుల సుందరీకరణ కానీ, ఊర్లలో ఉన్న శ్మశాన వాటికలు కట్టడం కానీ. అంతేందుకు మొన్నటికి మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్లు కూడా జరపడానికి కారణం ఏంటి అంటే, వాళ్ళకి బలం లేకుండా 3,100 కోట్ల రూపాయల నిధులు ఒక సరైన సమయంలో సర్పంచ్ ఎలక్షన్లు కనుక జరగకపోతే అవి రివర్ట్ బ్యాక్ అవుతాయి అనేసి అంత తొందరగా అతి సర్పంచ్ ఎలక్షన్లు పెట్టడం జరిగింది. ఓకే, పెట్టి వాళ్ళకి అంత బలమే వచ్చింది, బీఆర్ఎస్కి వచ్చింది, మాకు కూడా వచ్చింది. మేము గతంలో లేనంతగా ప్రాబల్యం మాది కూడా గ్రామాన పెరిగింది. సార్, ఈ 30 కోట్ల రూపాయలు వచ్చింది అనే దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఈ 30 కోట్లు వచ్చింది అంటే హైడ్రా నుంచి వాళ్ళు చెరువు సుందరీకరణ చేయడానికి వాళ్ళు ఇచ్చినారు. ఇది ప్రభుత్వ తన కోటా నుంచి ఇచ్చినదే. దానికి స్పెషల్గా బడ్జెట్ కేటాయించి తనకైనా నిధులు కేటాయించడం. మేము ఇంతకంటే ఎక్కువ మెరుగ్గా 2014లో 200 కోట్ల రూపాయలని తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి భూగర్భ డ్రైనేజీని టోటల్గా ప్రక్షాళన చేయడం జరిగింది. కాపురా నుంచి మొదలు పెడితే ఉప్పల్ వరకు అన్ని డివిజన్లు, సుమారు అప్పుడు 10 డివిజన్లు ఉంటాయి. ఆ 10 డివిజన్లలో కూడా భూగర్భ డ్రైనేజీని మొత్తం అప్పుడు ఓపెన్ నాలాస్ ఉండే, ఓపెన్ నాలాస్ అన్ని తీసేసి భూగర్భ డ్రైనేజీని చేశాం. అప్పుడు కేంద్ర పట్టణాభిషేక మంత్రి అయినటువంటి వెంకయ్యనాయుడు గారు ప్రభాకర్ గారు వెళ్ళేసి స్వయంగా అక్కడికి వెళ్తే మా నియోజకవర్గంలో ఈ విధంగా ఉంది అని చెప్తే 200 కోట్ల రూపాయలని ఆయన శాంక్షన్ చేసి కేంద్ర నిధులు స్మార్ట్ సిటీస్ తీసుకొచ్చి ఇక్కడికి వచ్చిన ప్రదేశం కాపురా నుంచి మొదలు పెడితే ఉప్పల్ వరకు అనేక భూగర్భ డ్రైనేజీలు వస్తుంది. అదేవిధంగా మంచినీటి వ్యవస్థ
ఆ. ఇప్పుడు మేము చూస్తున్నటువంటి ఇక్కడే కళ్యాణ్పూర్లోనే 2 ట్యాంకులు కట్టాం పెద్దవి. ఓకే. అటు కాపురాలో అది కట్టాం. బీజేపీ హయాంలో అది బీజేపీ హయాంలోనే కట్టాం. ఓకే. బీజేపీ హయాంలోనే ఇక్కడ వెలుగుగట్ట మీద కట్టాం. ఆ. కట్టేసి ఆ రోజుకి 2014 కంటే పూర్వం నీటి సరఫరా ఉంది. ఇప్పుడున్నటువంటి నీటి సరఫరా ఉప్పల్లో ఎంతో మెరుగైన స్థితి. ఇదంతా కూడా ప్రభాకర్ గారు చల్లండి. అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ కానీ ఏం ఏం చేయలేదు. చేయలేదండి. ఎలివేటెడ్ మా ప్రజానాయకుడిగా ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారికి ఒక చిత్తశుద్ధి ఉంది. ప్రజల కోసం నేను ఏదైనా ఒకసారి ఎమ్మెల్యే అంటే ఏదైనా చేయాలని. ఈ ఎలివేటెడ్ క్యారిడార్ కూడా ఆయనే తీస్తాయి. ఈ చూడండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఈ ఉప్పల్ చౌరస్తాక్ అనేది ట్రాఫిక్ తో అటు వరంగల్ నుంచి జనాలు హైదరాబాద్కి రావాలంటే వరంగల్, నల్గొండ ఆ ప్రాంతంలో చాలా జిల్లాల నుంచి జనగాం దగ్గర నుంచి రావాల్సిన ఒక హైదరాబాద్ ముఖద్వారం ఏదంటే ఉప్పల్. ముఖద్వారం అంటే ఏదో ఉప్పల్. ఈ ఉప్పల్కి రావడానికి వాళ్ళు అక్కడ 100 కిలోమీటర్లు ఎంతైతే టైం పడుతుందో అక్కడ మేడిపల్లి గట్కేసర్ తర్వాత తిరిగి మన హైదరాబాద్ చేరుకోవడానికి కూడా అంతే సమయం పడుతుంది. ఒక టాస్క్ అది పెద్ద టాస్క్. ఇక్కడ నుంచి జనాలు అట్లా యాదగిరిగుట్టకి వెళ్ళాలన్నా ఆదివారం పోతే చాలా సమయం తీసుకుంటుంది. అందుకోసం దాన్ని ఆలోచించి ఇక్కడ ఒక ఎలివేటెడ్ కారిడార్ కావాలని ఆ రోజు నితిన్ గడ్కరీ గారికి, నేషనల్ హైవే మినిస్టర్ గారు ఉన్నటువంటి నితిన్ గడ్కరీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి ఇక్కడ ఎలివేటెడ్ కారిడార్ ని తీసుకురావడం జరిగింది. సుమారు 1000 కోట్ల రూపాయలు, 963 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్ తీసుకుంది. ఆ ఎలివేటెడ్ కారిడార్ ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఫండ్ ట్రాన్స్ఫర్ చేసిన ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఇది బీజేపీ సాధించింది, దీన్ని చేస్తే ఇక్కడ ఉన్న ఎన్విఎస్ఎస్ ప్రభాకర్కి వస్తుంది, భారతీయ జనతా పార్టీకి పేరు వస్తుంది అనేసి వాళ్ళు స్థల సేకరణ జరగాలి. రోడ్ వైండింగ్ చేయాలా, రోడ్ వైండింగ్ చేయకుండా స్థల సేకరణ జరగకుండా మోరీలు నాలాలు తీయాలా, నాలాలు తీయలేదు, ఎలక్ట్రిక్ లైన్స్ ని కూడా జరపలేదు. జరపకుండా తాత్సర్యం చేసి కొన్ని సంవత్సరాల పాటు, నెలలు కాదు సంవత్సరాల పాటు చేసింది. అట్లాంటప్పుడు మేము కేటీఆర్ గారు ఒకసారి ఉప్పల్కి వస్తుంటే కూడా ఉప్పల్లో కేటీఆర్ని గెరావ్ చేయాలా, ఈ విషయంలో మీరు ఎందుకు దీన్ని తాత్సర్యం చేస్తున్నారని మా ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారి నాయకత్వంలో ఒక పెద్ద ర్యాలీ తీసేసి కేటీఆర్ని నిలదీసినటువంటి సందర్భం. కేటీఆర్ మేము చేసిన ర్యాలీ చూసి ఆయన కేటీఆర్ ఉప్పల్ గారికి రాకుండానే వెళ్ళిపోయాడు, ఇక్కడ ఏదో జరుగుతుందని. సో అట్లాంటిది మేము రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్తే అది ఈ రోజు వరకు కూడా అలానే నడుస్తుంది. అది టోటల్లీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం. ఓకే. అయితే ఇప్పుడు కాన్స్టిట్యున్సీలో బీజేపీకి మున్సిపల్ ఎలక్షన్స్లలో మా ఓటర్ నాడి ఎటువైపు ఉంటుంది అని చెప్పేసి బీజేపీ వైపు ఉండబోతుందని అంటే మీరు ఏం చెప్తారు? తప్పకుండా బీజేపీ వైపే ఉంటుంది. ఎందుకంటే ప్రజలు అవకాశం ఇచ్చినారు, బీఆర్ఎస్కి ఇచ్చినారు, కాంగ్రెస్కి ఇచ్చినారు. ఒకసారి భారతీయ జనతా పార్టీకి గుడిస్తే ఏ విధంగా అభివృద్ధి చేస్తాము అంటే అది ఇప్పుడు చూడండి, కేరళలో ఎప్పుడూ రానటువంటి కేరళలో మా భారతీయ జనతా పార్టీ అక్కడ గ్రేటర్ ఎన్నికల్లో మంచి మెజార్టీతో సాధించింది. అదేవిధంగా రాబోయే ఈ గ్రేటర్ హైదరాబాద్ కానీ ఇప్పుడు సైబరాబాద్ కానీ మల్కాజ్గిరి ఈ 3 కార్పొరేషన్లో కూడా సరే మా భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉంటుంది. గ్రేటర్ హైదరాబాద్ కూడా ఎట్లా కైవసం చేసుకోవాలని మా నాయకత్వం ఆలోచిస్తుంది. 3 కూడా మేయర్లను మేము సాధించుకునే దిశగా భారతీయ జనతా పార్టీ వ్యూహరచన వస్తుంది. ఇది కేంద్రం కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి రామచందర్ గారి నాయకత్వంలో మేమంతా కూడా ముందుకెళ్తున్నాం. సార్, అయితే ఒక బీజేపీలో గ్రౌండ్ స్థాయి ఎవరైతే కార్యకర్త ఉన్నాడో, యువకులు ఉన్నారో వీళ్ళు చాలా బలంగా ఉన్నారు బీజేపీ వైపు. కొంతవరకు ఓటర్లు కూడా కొంచెం బలంగా ఉన్నారు. కానీ బీజేపీ యొక్క నాయకత్వం, అధిష్టానం అంటే పర్టికులర్గా స్టేట్ నాయకత్వం అనేది చాలా వీక్గా ఉన్నదని ఒక ప్రచారం ఉంది. దాని గురించి మీరు ఏమంటారు? నాయకత్వం ఏం వీక్గా ఉండదండి. కొంచెం తీసుకోవాల్సినటువంటి ఏవైతే స్టెప్స్ ఉంటాయో ఒకసారి సరైన సమయంలో తీసుకోక కొంచెం వెనక ముందు అవ్వచ్చేమో, కానీ మా నాయకత్వ లోపం అనేది ఎక్కడ లేదు. ఎందుకంటే మీరు చూడండి, భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ గారి కంటే పూర్వం బండి సంజయ్ గారు ప్రజా సంగ్రామ యాత్ర చేసేసి గ్రామాన తిరిగి గడప గడపకి తిరిగి భారతీయ జనతా పార్టీ ఏం చేయబోతుంది, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే డబుల్ ఇంజిన్, అక్కడ నరేంద్ర మోడీ గారు దేశం కోసం ఏం చేస్తున్నారు, అది గ్రామానికి తీసుకెళ్ళి ఆయన తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలని కానీ ప్రజా సమస్యల్ని తెలుసుకొని ఇవన్నిటి కూడా అక్కడ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఇక్కడ రాష్ట్రంలో కూడా చేయాలంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఉండాలి అన్న ఉద్దేశంతో సంగ్రామ యాత్ర చాలా పెద్ద. కానీ మేము అడుగుతుంది, అలాంటి వ్యక్తిని కూడా పక్కన పెట్టి ఒక మామూలు వ్యక్తి అంటే సరే సీనియర్ కావచ్చు,
మామూలు వ్యక్తి రామచంద్రరావు గారిని రఘునందన్ కానీ లేకపోతే ఇంకోటి అరవింద్ కానీ ఇట్లాంటి వాళ్ళని పక్కన పెట్టి రామచంద్రరావు గారిని ఒక స్టేట్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. అంటే సీనియర్ నాయకుడు, అనుభవం ఉన్న నాయకుడు, కానీ బలంగా ఆయన బాధాన్ని వినిపించే నాయకుడు కాదు అనేది ఒక నానుడు ఉంది. దాని గురించి మీరేమంటారు? లేదండి, రామచంద్రరావు గారికి చాలా మందికి తెలియని విషయం, చాలా మందికి తెలియదు ఆయన గురించి. ఓకే. కానీ రామచంద్రరావు గారి జీవితమే భారతీయ జనతా పార్టీ. ఓకే. ఆయన తార్నాకలో ఉంటారు, ఏబీవీపీ నుంచి వచ్చినారు. ఓకే. ఏబీవీపీలో ఉన్నప్పుడు ఆయన విద్యార్థుల కోసం, మీకు అప్పట్లో తెలుసు పీడిఎస్యూకి కానీ ఏబీవీపీకి కానీ చాలా రాడికల్స్ కానీ ఇవన్నీ చాలా పెద్ద యుద్ధం అవుతుంది. ఆ ఉద్యమాల్లో మా మురళీ మనోహర్ గారిని, మురళీధర్ రావు గారు కానీ, ఇప్పుడు ఉన్నటువంటి మా ఏబీవీపీ మాజీ ఎమ్మెల్యే హన్మకొండ ధర్మారావు గారు కానీ, వీళ్ళందరూ కూడా ఏబీవీపీని అక్కడ బలోపేతం చేసినప్పుడు వాళ్ళ మీద కేసులు అయితే భారతీయ జనతా పార్టీ ఏబీవీపీ నాయకుడిగా ఆయనే ముందుండే ఒక ఆయన అడ్వకేట్ ఉండి వాళ్ళ కేసులన్నీ కొట్లాడి వాళ్ళందరికీ కూడా లీడ్ ఇచ్చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్నో దెబ్బలు తినేసి ధర్మం కోసం, పార్టీ ఏబీవీపీ ఐడియాలజీ కోసం, హిందూ సమాజాన్ని ఏకట్టం చేయడం కోసం ఆయన చేసినటువంటి సేవలు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఆయన మార్క్ కనబడుతుంది. మీరు మెల్లిమెల్లిగా ఇప్పుడు ఒకసారి ఇప్పుడు నితిన్ నబీన్ గారిని చూసుకోండి, జాతీయ అధ్యక్షుని చూసుకోండి. అంతకుముందు నితిన్ నబీన్ గారు అంటే ఎవరికి తెలియదు. ఆయన బీహార్లో 5 సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యే. ఆయనకు ఒక స్టేట్ ఇన్ఛార్జ్, ఆయనకు అంతకుముందు జాతీయ నాయకులలో ఎక్కడా కూడా పనిచేయలేదు. ఒక స్టేట్ ఇన్ఛార్జ్ గెలిస్తే అక్కడ స్టేట్ హర్యానాలో వెళ్ళేసి గెలిపించేశాడు. కానీ ఈరోజు జాతీయ నాయకత్వం, ఒక జాతీయ నాయకుడిని భారతీయ జనతా పార్టీకి, అంటే ఈ ప్రపంచంలోనే ఒక అతిపెద్ద రాజకీయ పార్టీకి ఒక నాయకుని ఎన్నిక జరగాలంటే ఎన్ని కోణాల్లో ఆలోచిస్తారు. అన్ని కోణాల్లో ఆలోచించి నితిన్ నబీన్ గారు తీసుకొచ్చి ఆ జాతీయ అధ్యక్షుని పదవి పట్టించి ఏకంగా ప్రధానమంత్రియే నాకు ఆయన బాసు, నేను పార్టీని నిర్దేశిస్తే ఏ పని చెప్తే ఆ పని చేస్తానని. అట్లాంటి భారతీయ జనతా పార్టీ ఇక్కడ నాయకత్వం ఎవరికి ఇవ్వాలి, ఎవరిని ఏ విధంగా ముందుకు నడిపేయాలనేది భారతీయ జనతా పార్టీ దిశ నిర్దేశం. ఇప్పుడు మొన్న లాస్ట్ టైం జరిగినాయి మన తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎలక్షన్స్ జరిగినాయి. కార్పొరేషన్ చైర్మన్స్ అయినారు, వైస్ చైర్మన్స్ అయినారు. దీంట్లో భారతీయ జనతా పార్టీ రామచంద్రరావు గారి నాయకత్వంలోకి వచ్చిన తర్వాత ఇది జరిగిన ఎలక్షన్స్, దీంట్లో మీకు ఎలాంటి తృప్తినిచ్చింది అనేది నా క్వశ్చన్. కొంచెం తృప్తి ఇచ్చింది. ఇంకా మేము ఎక్కువ గెలవాల్సింది. అక్కడక్కడ ఇప్పుడు ఏమవుతుందంటే స్థానిక ఎన్నికలు ఎప్పుడైనా కానీ అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ మీదనే ఎక్కువ మతుకు నిలబెడుతుంది. పార్టీ సింబల్ మీద ఏదైతే ఉందో అది కూడా ఇప్పుడు మొన్న జరిగినటువంటి కార్పొరేషన్లు కరీంనగర్ కానీ నిజామాబాద్, అక్కడ క్యాండిడేట్ మీద ఉంటాయి, పార్టీ పేరు మీద చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే వార్డులో కానీ ఆ కౌన్సిలర్లో కానీ స్థానిక ప్రజలు ఏం కోరుకుంటారంటే ఈ పర్సన్ నాకు అందుబాటులోనే ఉంటాడా లేదా అని. పార్టీ వాళ్ళ తర్వాత చూస్తారు. అందుకోసం ఇంకొకటి ఆలోచించేది ఏంటంటే గవర్నమెంట్ ఏముంది, నిధులు చేపట్టడంలో ఈయన పాత్ర ఏముంటుంది అనేది ఆలోచిస్తారు. ఆ వార్డును అభివృద్ధి పరచాలంటే జనరల్గా పబ్లిక్ ఆలోచించేది ఏంటంటే గవర్నమెంట్ ఏ రాష్ట్రంలో ఎదుకైతే అధికార పార్టీ ఉంటుందో వాళ్ళని గెలిపేయాలని కోరుకుంటారు. కానీ అది మాత్రం జరిగిందంటారా? అది కొంచెం అంతేం జరగలేదు. చూడండి, కాంగ్రెస్ ఎన్ని సీట్లు వచ్చినాయో మీ 50%, 100%లో 50% కాంగ్రెస్ కి వస్తే బీఆర్ఎస్ కి మాకు కలిపేసి, సరే బీఆర్ఎస్ కొంచెం ఎడ్జ్లో ఉండొచ్చు కానీ మేము కూడా మా ఉనికిని కూడా చాటుకున్నాం. మంచి పర్సెంటేజ్ ని నిజామాబాద్ లో అయితే ఏమంటే, కరీంనగర్ లో ఏకంగా మాది కార్పొరేషన్ మేయర్ గా మా పర్సన్ అంత పెద్దది. ఇప్పుడు సెకండ్ వరంగల్ అయితే ఎలక్షన్ జరగలేదు, వరంగల్ తర్వాత కరీంనగర్ని మాది. రాబోయే స్టేజ్ లో వరంగల్ ని కూడా మేము పార్టీ యొక్క బలం, నాయకత్వ బలము అన్ని కలగలిస్తేనే మేము గెలుపుంటాం. అయితే ప్రస్తుతం దేశ రాజకీయాలకు వస్తే ప్రపంచ దేశాల అల్లకల్లంగా ఉన్న పరిస్థితి, ఒకరి మీద ఒకరు దాడులు, బాంబులు అనేవి. భారతదేశం యొక్క సిచ్యువేషన్ ఇప్పుడు ఇలా ఉండడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? భారతదేశం యొక్క స్థితి గతి 2014 కంటే పూర్వం, 2014 తర్వాత నరేంద్ర మోడీ గారైన ప్రధానమంత్రి, దేశ ప్రధానమంత్రి అయిన తర్వాత ఎన్నో రెట్లు ప్రపంచ దేశాలు ఈరోజు మనల్ని ఒక పెద్దన్న పాత్ర పోషిస్తున్నట్టుగా మనల్ని చూస్తున్నారు. ఆ గౌరవం దక్కుతుంది ఈ దేశానికి. చాలా రోజుల తర్వాత తిరిగి పూర్వ వైభవ స్థితికి భారతదేశం చేరుతుంది అనడానికే ఇది నిదర్శనం. నరేంద్ర మోడీని మించినటువంటి నాయకుడు ఈ దేశంలో, ప్రపంచంలోనే లేరు. చాలా సందర్భాల్లో మనం చూస్తున్నాం. ఎందుకు
ఎందుకంటే మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. కరోనా వచ్చినప్పుడు చాలా దేశాలు ఈ ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి అమెరికా అయితేంది అట్లా లేకుంటే ఇటలీ లాంటి దేశాలు భారతదేశాన్ని చిన్న చూపు చేసినాయి. ఇక్కడ ఏం డెవలప్ ఉండదు, ఈ దేశంలో సగం కంటే ఎక్కువ జనాభా చనిపోయడానికి సిద్ధమవుతారు అనేసి దానికి మన ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ నాయకుడు కూడా ఇక్కడ మొత్తం అయిపోతుంది, ఇక గవర్నమెంట్ ఏం లేదు అని చెప్పారు. కానీ నరేంద్ర మోడీ గారు ఆ కరోనాని ఏ విధంగా ఎదుర్కొన్నాడు, మనం ఎదుర్కోవడమే కాకుండా మన దేశ ప్రజల్ని కాపాడడం కూడా కాకుండా ఒక వ్యాక్సిన్ని ఇప్పుడు కనుగొని ప్రపంచ దేశాలకు ఉచితంగా మనం ఇచ్చేసి మనం ఏదైతే ఈ భారతీయ జనతా పార్టీ కానీ ఈ భారతదేశం యొక్క విలువను ఏదైతే వసుదైక కుటుంబం అని అనుకుంటామో దాన్ని చాటి చెప్పినటువంటి ఘనత ఈరోజు నరేంద్ర మోడీ గారు. అక్కడి నుంచి మన ప్రస్థానం ఏ విధంగా అడుగడు అక్కడి నుంచి హైప్ అయిందంటారు, అక్కడి నుంచి హైప్ వచ్చింది. అట్లానే కాకుండా అది ప్రపంచ కీర్తిని కట్టిస్తే మన దేశంలో ఉన్నటువంటి జిఎస్టీ దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఈ జిఎస్టీ వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనేసి ఇంప్లిమెంట్ చేసి ఈ దేశం యొక్క ఆర్థిక ప్రగతిని ఎంత వేగంగా పరిగెత్తిస్తున్నారంటే ఈరోజు ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మనం బలపడినాము అంటే అది నరేంద్ర మోడీ గారి చెలువ. ఆయన తీసుకున్నటువంటి ఏ ఒక్క ఏమంటారంటే స్కాములు లేకుండా దేశ భద్రతకి విఘాటం కలగకుండా ఈ దేశాన్ని నడిపిస్తున్న తెలుగు గతంలో మనం చూడలేదు, ఇప్పుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చూస్తున్నాం. అయితే నరేంద్ర మోడీ గారి ఒక సిద్ధాంతం దేశంలో ఉగ్రవాదం ఉండొద్దు, అదే ఉగ్రవాద నిర్మూలన ప్రపంచమంతా కూడా జరగాలనేది. ఎప్పుడైతే మొన్న ఇజ్రాయెల్ వెళ్ళొచ్చిన తెల్లారి నుంచే యుద్ధం మొదలవడాన్ని నరేంద్ర మోదీ గారి ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందని మీరు అనుకుంటారా? లేదండి, ఏ దేశం మీద యొక్క యుద్ధం చేయాలని భారతదేశం ఎప్పుడు కూడా ఒకరి దేశం మీద ఏదైనా సంప్రదింపుల ద్వారానే చర్చల ద్వారానే వారికి ఉన్నటువంటి ఏవైతే భేదాలు ఉన్నాయో వాటిని తొలగించుకోవాలనేదే నరేంద్ర మోడీ గారు కానీ భారతదేశం కూడా కోరుకుంటుంది. కానీ యుద్ధం చేసే వాళ్ళ మీద పెత్తనం చేయాలి. కాకపోతే మన వైపు ఎవరైనా ఇప్పుడు మనం చూసాం కాశ్మీర్లో మన పహల్గాం ఘటన చూసాం. మన 23 మందిని మన దేశ పౌరుల్ని 23 మందిని ఏ విధంగా వాళ్ళు ఒక మత ఛాందసవాదులు మన వాళ్ళని మతం పేరు అడిగి కల్మా చదివితే మీకు వస్తే వదిలేసి రాది చదవకపోతే కాల్చి చంపినటువంటి సంఘటన మనం దేశం అంతా చూసాం. కానీ అట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎవరైతే చేస్తున్నారో వాటిని ప్రేరేపించి పోషిస్తున్నారో వాళ్ళ మీద మనం గట్టి చర్య తీసుకోకపోతే మన దేశం ఎట్లా ఉంటుంది? అప్పుడు మన దేశ భద్రత పౌరులకు ఎట్లా భద్రత కల్పించినట్టుంటుంది, ఆ దేశానికి ఆశ్వాసన కూడా ఎట్లా కలిగించినట్టుంది. అందుకోసమే మనం ఆపరేషన్ సింధూర్ ద్వారా ఎవరైతే మనల్ని చేశారో వాళ్ళని కూకుటి వేళ్లతో తీసేయాలా అనే ఉద్దేశంతో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాకిస్తాన్లో ఎక్కడెక్కడైతే శిక్షణ చేస్తున్నారో వాటన్నిటిని కూడా చేసి మనం పాకిస్తాన్కి ఒక గట్టి దెబ్బ చెప్పినాం. గతంలో జరిగినాయేమో కానీ ఇక్కడి నుంచి భారతదేశం ఒక ఎత్తు, అంతకు ముందు ఒక ఎత్తు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఉన్నప్పుడు మీరు ఈ దేశం మీద ఎప్పుడైనా కానీ ప్రపంచ దేశాలు కూడా ఆ విషయాన్ని గమనిస్తున్నాయి. అందుకోసమే ప్రపంచంలో మనం అమెరికా కూడా పాకిస్తాన్కి ఒత్తాసగా పలుకుతున్నటువంటి సందర్భం ఉండేది. మన దేశ భద్రతను కాపాడుకోవాలంటే పాకిస్తాన్తోనే కాదు అమెరికాతో కూడా అదే విధంగా ఈ దేశ సార్వభౌమాధికారానికి ఏ విధంగా లోటు కలగకుండా మా దేశం యొక్క నియంత్రణలోనే మేము ఉంటాం. మా దేశం హద్దుల్లోకి కనుక ఎవరైనా దాటి వస్తే అటు చైనా అవ్వండి, పాకిస్తాన్ అవ్వండి, అమెరికా అవ్వండి, ఏ విధమైన సమాధానం చెప్పాలో సమాధానం చెప్తాం. ఆ దేశ యొక్క అంతకుముందు అటువంటి విధానం మన భారతదేశంలో లేకుండే. దానికి తగ్గట్టుగానే మనం ఆయుధాలని మేక్ ఇన్ ఇండియా ద్వారా ఆయుధ సంపత్తిని కూడా పెంచుకొని ఈరోజు మనం చూసాం ఒక స్పిన్ పాయింట్ యొక్క పాకిస్తాన్లో ఉన్నటువంటి శిక్షణ టెర్రరిస్టుల కూడా ఒక పిన్ పాయింట్ అంటే దేశం నివరిపోయింది మనం అటువంటి ఆపరేషన్ చేయడం వల్ల. ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ అంటారు కదా, మోడీ గారు ఏం మాట్లాడట్లేదు, యుద్ధం గురించి స్పందించట్లేదు అని. అదే మనం న్యూట్రల్గా ఉంటామండి. ఇప్పుడు వేరే దేశాలు ఇప్పుడు మనం పాకిస్తాన్తో యుద్ధం చేస్తున్నప్పుడు పాకిస్తాన్కి అమెరికా సపోర్ట్ చేస్తే వాళ్ళు కూడా న్యూట్రల్ ఉండాలి. ఎందుకంటే మన బాధలు తెలుసు, మనం వాళ్ళతో ఎగుతున్న బాధలు ఏంటో మనకు తెలుసు.
సో వేరే దేశాలకు దాన్ని వాళ్ళు వేరే దేశాలు కూడా పసిగట్టి ఊకుంటాయి. ఇప్పుడు ఏంటంటే పాకిస్తాన్కి ఈ రోజు నుంచి కాదు, 1947 నుంచి మనకు పాకిస్తాన్తో వైరుధ్యం ఉంది ఇప్పటి నుంచి. అవును. అయితే చివరిగా మీరు మీ కాన్స్టిట్యున్సీ, మీ ఉప్పల్ నియోజకవర్గ ప్రజానీకానికి ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ కోసం ఏమని మీరు సూచన చేస్తారు? ఇప్పుడు గతంలో ఇవి 10 డివిజన్లు ఉంటాయి ఉప్పల్ నియోజకవర్గంలో, ఆ, ఇప్పుడు 16 డివిజన్లుగా మారినాయి. ఓకే. మాకున్న సమాచారం ఏంటంటే ఈ 16 డివిజన్లు కూడా అటు ఇటుగా మళ్ళీ ఇంకో ఉప్పల్ని ఇప్పుడు చూడండి, రాజకీయాల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది, వాళ్ళకి అనుకూలంగా చేస్తుంది అనేది. ఉమ్, ఇప్పుడు మా చిల్కానగర్ డివిజన్, ఉమ్మడి చిల్కానగర్ డివిజన్ని 2 డివిజన్లుగా మార్చినారు. ఆ, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఒకటి చిల్కానగర్, ఒకటి బీరప్పగడ్డ. ఇప్పుడు మనం ఉన్నది బీరప్పగడ్డ. మిరపగడ్డలో గతంలో ఈ చిల్కానగర్ ఉమ్మడి డివిజన్కి 55,000 రమారమిగా ఒక 55,000 ఓట్లు ఉండేది. ఓకే. సో 55,000ని వాళ్ళు సరే డీలిమిటేషన్లో వీళ్ళు చేసింది 3 కమిషనరేట్లుగా చేసింది ప్రజల కోసం మౌలిక సదుపాయాలు అందరికీ చేరవేయాలనేది, ప్రజా పరిపాలన అందరికీ అందాలనే ఉద్దేశంతో చేసినారు. మేము కూడా దాన్ని స్వాగతిస్తున్నాం. ఉమ్, కానీ ఇది అన్ని డివిజన్లలో ఉమ్, అంతే హేతుబద్ధకంగా ఒక ప్రిన్సిపల్ తీరి ఉంటుంది, దాని ప్రకారంగా చేయాలి. అవును. చేయాలి. కానీ మనకు పక్కనే ఆనుకొని ఉన్నటువంటి ఉప్పల్ డివిజన్ ఏదైతే ఉందో ఉమ్, దాంట్లో 72,000 ఓట్లు అవును. 72,000 ఓట్లు ఉన్నాయి. మరి మీరు ఎక్కడ ఏది ప్రతిపాదించినటువంటి ప్రిన్సిపల్ రూల్ని హేతుబద్ధంగా జరగలేదు. హేతుబద్ధంగా జరిగిందా? ఉమ్, మరి మీరు ఎవరికి అనుకూలంగా చేస్తున్నారు? మీకు అనుకూలంగా చేస్తారా, అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్కి అనుకూలంగా చేస్తున్నారా, ఉమ్, లేకుంటే ఏంటి అసలు? ఇదే ఒక అధికార పార్టీ దీనికి ఆన్సర్ చేయాల్సినటువంటి సందర్భం. కానీ మేము అడిగినాం, ఉమ్, వాళ్ళు ఆన్సర్ చేయట్లేదు. కోర్టులోకి వెళ్ళాం, కోర్టుల్లో నడుస్తుంది ఇప్పుడు కేసు. ఓకే. అయితే మీరు అంటే మీరు అనేది కరెక్టే. ఏంటంటే ఇప్పుడు బోడుపల్లికి వచ్చేసరికి 28, 29 కార్పొరేటర్లు, 19 కార్పొరేటర్లు కలిసేమో ఒక కార్పొరేటర్ అయ్యాడు, ఒక డివిజన్ అయింది. 9 కార్పొరేటర్లు కలిసి ఒక డివిజన్ అయింది. అంతే సహేతుకంగా జరగదు. ఎవరి కాళ్ళు గుండాలు గీసేసుకున్నట్టు చేసిన పరిస్థితి. అది వాళ్ళకు అనుకూలంగా ఓకే. మరుచుకున్నటువంటి సందర్భం. అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ ఈ 16 డివిజన్లో 16కు 16 గెలవాలనేది మా ఆకాంక్ష. సరే 1, 2 అటు ఇటుగా అయినా కానీ మిగతా మాత్రం ఈసారి మాత్రం భారతీయ జనతా పార్టీ ఉప్పల్ నియోజకవర్గంలో ఉమ్, భారతీయ జనతా పార్టీ జెండా ఎగరం ఖాయం అని. ఇప్పుడు ఈ గతంలో మాకు 2 కార్పొరేట్లు ఉండేది, ఒకటి రామంతపూర్, అంతకుముందు అప్సిగూడ. ఈ 2 కార్పొరేట్లు ఉండేది. ఈసారి ఈ చిల్కానగర్ గెలుస్తాం, బీరప్పగడ్డ గెలుస్తాం, అక్కడ నాచారం గెలుస్తాం, హెచ్ఎంటీ నగర్ గెలుస్తాం, అక్కడ హౌసింగ్ బోర్డు గెలుస్తాం, సాయి శక్తి నగర్ గెలుస్తాం, ఏస్రావు నగర్ గెలుస్తాం, చర్లపల్లి, కుషాయిగూడ, వీటన్నింటిని కూడా కాపురా ఛాన్సెస్ ఉన్నాయంటారు. తప్పకుండా మా నాయకత్వం బలమైనటువంటి నాయకత్వం. అంతేకాకుండా ఇప్పుడు నా ఎన్విఎస్ఎస్ ప్రభాకర్, మాకు ఇక్కడ ఎంపీ గారు ఉన్నారు, ఉమ్, ఈటల రాజేందర్ గారు ఉన్నారు ఎంపీగా. అవును. దాని తర్వాత మా ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు ఉన్నారు. ఉమ్, మాజీ ఎమ్మెల్యే ఇక్కడ భారతీయ జనతా పార్టీలోకి జాయిన్ అయినటువంటి బేతి సుభాష్ రెడ్డి గారు, గతంలో ఇక్కడ బీఆర్ఎస్ నుంచి ఆయన ఎమ్మెల్యే ఉన్నారు. ఉమ్, సో వీరిద్దరు కూడా 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సందర్భం. సుభాష్ రెడ్డి గారు ఒక పర్యాయం ఉన్నారు, 2014లో మా ప్రభాకర్ గారు ఉన్నారు. అంతేకాకుండా ఎమ్మెల్సీ గారు ఉన్నారు ఇప్పుడు, కాటేపల్లి జనార్దన్ రెడ్డి గారు. అవును. వీరందరూ నలుగురు ఒక. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీలోకి బీఆర్ఎస్ నాయకుడిగా ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ గారు, ఆయన కూడా గెలిచారు. అవును. ఇక్కడ ఇదే నియోజకవర్గంలో అంటే ఒక పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి రాజేంద్ర గారు ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఉప్పల్ నియోజకవర్గంలో 16కి 16 కొట్టడానికి వీళ్ళందరికీ కూడా సయోధ్యలో ఉన్నారు. దానికంతా మేము కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ప్లానింగ్ కానీ, వాళ్ళు ఇచ్చినటువంటి వ్యూహరచనలో కానీ మేమంతా ముందుకెళ్ళేసి ఇక్కడ 16కి 16 డివిజన్లు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకునే దిశగా తప్పకుండా పయనిస్తాం. మా కార్యకర్తల్లో ఒక బలం ఉంది. మీరు చూడండి, ఏ కాంగ్రెస్ పార్టీకి అంత కార్యక్షేత్రంలో కింద క్షేత్రంలో బలం ఉండదు, బీఆర్ఎస్ పార్టీకి కూడా అంతకు లేదు. కానీ భారతీయ జనతా పార్టీకి మాత్రమే కార్యకర్తలు మీరు ఏ విధంగా పనిచేస్తారనేది, వాళ్ళకి ఏ స్వార్థం లేకుండా పనిచేసేటువంటి కార్యకర్తలు నిజమైనటువంటి కార్యకర్తలు, పెంచి పోషించాల్సినటువంటి కార్యకర్తలు కాదు. ఓకే. ప్రజానీకానికి ఏం చెప్తారు ఒకటే మాటలో? భారతీయ జనతా పార్టీ మేమనేది ఒకటి, 2 గతంలో ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీకి మీరు అవకాశం ఇవ్వలేదు. మేయర్గా ఒక్కొక్కసారి ఇక్కడ ఉన్నటువంటి ఈ 3 వీటిల్లో కనుక భారతీయ జనతా పార్టీకి కానీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కనుక ఒకసారి అవకాశం ఇస్తే నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో చేస్తున్నటువంటి అభివృద్ధికి
డబుల్ ఇంజన్ సర్కార్ అని మా వాళ్ళు అందరూ చెప్తుంటారు. అట్లానే కేంద్రం నుంచి అత్యధిక నిధులు రాబట్టి ఈ ఒక మన భారతదేశంలోనే ఒక మోడల్ రాష్ట్రంగా మనం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అదే భాగ్యనగర్ని కూడా రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా మంది దానికి నమ్ముతున్నారు. కార్యక్షేత్రంలో కూడా మీరు ఎప్పుడు ఇంకా పనులు చేయట్లేదు, మా దగ్గర రండి, మేమంతా ఓట్లు వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము, కాకపోతే మీరే ఇంకా ప్రజాక్షేత్రంలో రావట్లేదు అనే ఉత్సాహం అక్కడక్కడ కలుపుతుంది. కానీ మేము తప్పకుండా ప్రజాక్షేత్రంలో ఉన్నాం. ప్రజాక్షేత్రంలో ఉండేసి ఈ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ గట్టి బుద్ధి చెప్పేసి మేమే ఈసారి మేయర్ని, ఈ 3 మేయర్లను కైవసం చేసి దిశగా వెళ్తామని మీకు తెలియజేస్తున్నాను. నమస్కారం సార్. నమస్కారం అండి.